సీతారాములు ఒక్కటవు శుభవేళ సుముహూర్త వేళ జానక్యా కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః వ్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాజితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాజితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగుం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ శ్రీవిష్ణుపత్నీ భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో లగ్నాష్టకాలు విన్నారు కదండి. ఈ లగ్నాష్టకాలు ఎవరైతే వింటారో వారికి అన్యోన్యమైన దాంపత్యము, సుఖ సంతోష సౌభాగ్యాలు, దీర్ఘ సుమంగళిత్వం అనేది కలుగుతుందటండి. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మంగళాష్టకాలు వినండి, చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదండి. కాబట్టి తప్పనిసరిగా మీరు వినండి, నలుగురికి కూడా షేర్ చేయండి. సుముహూర్తం అంటేనే జీలకర్ర బెల్లము ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టుకోవటం అండి. ఎప్పుడైతే ఆ జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టుకుంటారోనండి, ఆ చేతులు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టడం వల్ల, ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల వెంటనే వాళ్ళిద్దరి మీద అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అఫెక్షన్, ప్రేమ, ఆప్యాయత అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి. తరువాత ఆ తెరచల్లా తొలగించగానే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. చూసారా, అదే చూపులు కలిసిన శుభవేళ కదండి, అదే ముహూర్తం అన్నమాట. జై శ్రీరామ్.